Hi everyone, how are you? I'm Ganesh Kurmela. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం లేట్ అయింది, సో సారీ. అండ్ ఈరోజు మనం ఇండియా అండ్ చైనా మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్ గురించి మాట్లాడుకుందాం. దానివల్ల చైనాకి ఎంత లాస్ అయింది అనే దాని గురించి తెలుసుకుందాం. రెండు చాలా పాపులేషన్స్ ఉన్న కంట్రీస్ అండ్ రెండు న్యూక్లియర్ పవర్స్ ఉన్న కంట్రీస్. ఈ రెండు కొట్టుకుంటే నిజంగా న్యూక్లియర్ బాంబ్స్ ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా బతకడు. ఈ రోజులలో యుద్ధాలు అట్లా జరగట్లేదు. ఈ రోజులలో యుద్ధాలు ఓన్లీ ట్రేడ్ వల్ల జరుగుతున్నాయి. మన కంట్రీకి హామ్ చేస్తే మనం వాళ్ళ వస్తువులు ఆపేస్తాం, ఇంపోర్ట్లు వేసుకోవడం. మనం వాళ్ళకి హామ్ చేస్తే వాళ్ళు మన వస్తువులు ఆఫ్ చేస్తారు. రీసెంట్గా మీకు తెలుసు లడాఖ్లో ఏమైందో. మన సోల్జర్స్ని వాళ్ళు చంపినందుకు ప్రతీకారంగా మనం కూడా కొన్ని లైక్ వాళ్ళ చైనా వాళ్ళ యాప్లు కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తున్నారు ఇండియా గవర్నమెంట్ స్లోగా. అందులో ముందుగా యాప్స్ బ్యాన్ చేయడం. కానీ నాకైతే నిజంగా లైక్ మోడీ కనిపిస్తే మొక్కాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన డేటాని ఎంతలా స్టీల్ చేశారనే చూడండి. ఎన్ని కోట్ల వీడియోస్, ఎన్ని కోట్ల పర్సనల్ ఫొటోస్, ఫోన్ నెంబర్స్, మెయిల్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు మన దగ్గర నుంచి మన ఫోన్లో ఏమున్నాయి అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ, ఆధార్ నెంబర్లు కానీ ఏదైనా చాలా స్టీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండుంటాయి. అసలు ఎంత 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 తీసుకున్నారనేది అది చెప్పలేం. మోడీకి అయితే దండం పెట్టాలి. ఇంత మంచి పని చేసి అట్లీస్ట్ ఇప్పటి నుండి ఉన్న వాళ్ళనైనా కాపాడుకున్నాం. మీరు న్యూస్లో కూడా చూసుంటారు, ఒక టిక్ టాక్ ఓన్లీ బ్యాన్ చేయడం వల్లనే దాదాపు ఒక $6 బిలియన్ చైనాకి లాస్ అయిందని చెప్పి, ఒక్క యాప్ వల్ల, ఒక్క ఇండియాలో బ్యాన్ చేయడం వల్లనే. అది కూడా ఇప్పటి వరకు అయితే టిక్ టాక్ని బ్యాన్ చేయడానికి మిగతా కంట్రీస్ కూడా చూస్తున్నాయి, లైక్ యూఎస్, ఆస్ట్రేలియా, యూకే అండ్ ఆల్. యూఎస్ రీసెంట్గా కూడా లైక్ వాళ్ళ అఫీషియల్స్కి చెప్పింది టిక్ టాక్ని డిలీట్ చేయాలని చెప్పి. బట్ అది ఎంతవరకు అఫీషియల్ అనేది ఇంకా బయటికి రావాలి. ఇలాగ అన్ని కంట్రీస్ చేస్తే మాత్రం టిక్ టాక్ పని అయిపోయినట్టే. ఓన్లీ చైనాలో నడుపుకోవాలి ఇక వ్యాపారం. ఇక్కడ ఇండియాలో ఒక దాంట్లో పోయినందుకు $6 బిలియన్, నెక్స్ట్ యూఎస్లో పోతే ఇంకెన్ని డాలర్స్ పోతాయో. ఇలాగ ఇది ఒకటి కాదు, ఇండియా చైనా పైన చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. లైక్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఆపేసింది. ఇంతకుముందు ఇయర్లో చైనా దాదాపు $26 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ కంపెనీస్ ద్వారా. బట్ ఈ మొన్న కరోనా టైంలో వాళ్ళు మన బ్యాంకుల మీద పడదామని చూసారు. లైక్ HDFCలో 1% కొందామని చూసారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ తొందరగా మేల్కొని మన నైబరింగ్ కంట్రీస్ ఎవరైనా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలని చెప్పారు. సో దానివల్ల దాదాపు చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినాయి ఇండియాలో పెట్టడానికి. మెయిన్గా రైల్వేస్ అండ్ పవర్ సెక్టార్స్లలో వాళ్ళ ప్రాజెక్ట్స్లలో చాలా పని ఆగిపోయింది. ఇప్పటి వరకు అయితే మనం చూసుకునే ఇంపోర్ట్స్లలో, మనం చేసుకునే మొత్తం ఇంపోర్ట్స్లలో దాదాపు 12% చైనా నుంచి వస్తుంది. కానీ మన దగ్గర నుంచి చైనా ఓన్లీ 3% ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంత డిఫరెన్స్ చూసారా? దాదాపు 10% డిఫరెన్స్, 9%, 10% డిఫరెన్స్. ఇంకా ఇక పవర్ రిలేటెడ్ కానీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అన్ని ఇంపోర్ట్స్ అయితే ఆపేసారు. మేడ్ ఇన్ చైనా అనే ట్యాగ్ ఇండియాలో ఉంటే మాత్రం ఇక కొనడం అనేది జనాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ కొనడం చాలా వరకు తగ్గించేసారు. ఇంకోటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అని ఒకటి ఉంటుంది, CAIT అని. అయితే వాళ్ళు ఏం చేశారంటే 500 ప్రొడక్ట్ కేటగిరీస్ని బ్యాన్ చేసేసారు. వీటిని కొనొద్దు, వీటిని ఇంపోర్ట్స్ తీసుకోవద్దు చైనా నుంచి అని చెప్పి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ 2021 లోపల $70 బిలియన్, మనకి అప్పటి వరకు అయితే అంచనా $70 బిలియన్ ఇంపోర్ట్స్ అవుతాయని. కానీ దాన్ని తగ్గించడం ఎంత తెలుసా? $13 బిలియన్ తగ్గియాలని చూస్తున్నారు వాళ్ళు. చాలా గ్రేట్ ఇనిషియేషన్స్. ఇంకోటి తెలుసా మీకు? జియోమీ కంపెనీ సెల్ ఫోన్స్, మన ఇండియాలో వాడే సెల్ ఫోన్స్లలో 30% జియోమీయే ఉన్నాయంట. ఆలోచించండి, 30% జియోమీ ఫోన్లు ఉన్నాయి, అది చైనా ఫోన్లు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే జియోమీ పైన మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుందంట. లైక్ అది ఇండియాలోనే తయారవుతాయంట ఫోన్లు. అందువల్ల దానికి పెద్ద ప్రాబ్లం రావట్లేదు. మిగతా ఫోన్ కంపెనీలన్నిటికీ ఇక రామ్ చెప్పాల్సిందే. ఇంక
ఓన్లీ ఇండియాలో స్మార్ట్ ఫోన్లు అమ్మితేనే చైనాకి $16 బిలియన్ వస్తాయంట ప్రతి ఇయర్. $16 బిలియన్ ఒక్క ఫోన్లు అమ్మితే మన ఇండియాలో. అంత పెద్ద మార్కెట్ మనది. ఇక చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా ఉంటాయి. చాలా వాటిలలో బ్యాన్ చేసారు, చాలా కథలు పడ్డారు, వాళ్ళు చాలా పడ్డారు. అందుకే మన ఇండియా ఇప్పుడు అన్ని కక్ష పరదులే, కానీ అది జరగాల్సిందే. ఎప్పటికైనా మన ఇండియా మనం డెవలప్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్లు అన్నీ మేడ్ ఇన్ ఇండియా రావాలని చెప్పి. ఇప్పుడు తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్కి చెప్పింది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా, అది ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ తయారైంది అనేది చూపెట్టాలి కస్టమర్కి అనేది ఒక రూల్ పెట్టింది. నాకు తెలిసి ఆగస్టు నుంచి ఆ రూల్ ఫాలో కావాలి ఎవరైనా. ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారైంది అనేది మనకు తెలిస్తే అది కొనవా అనేది మన ఇష్టం. ఇది కూడా ఒక స్ట్రాటజీ. మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్లు ఇక కొంటారా, ఇండియన్స్ కొనరా అనేది చూడడానికి కూడా బాగా పనికి వస్తుంది. 1 కిలోమీటర్ జాగా కోసం వాడు ఎంత లాస్ అని చూసిరా. ఇక చిన్న కిలోమీటర్ జాగా కోసం మన సోల్జర్స్ని చంపారు, వాళ్ళ సోల్జర్స్ ఎంతమంది చచ్చిపోయారు. అందుకే మన పెద్దలు చెప్తారు ఎవరిని తక్కువ చేసి చూడొద్దని, ఎవరిని చులకనగా చూడొద్దు. వాడు నార్మల్గా ఉన్నాడు కదా, వాడి మీద పోయి మన పెత్తనం చేద్దాం అనుకుంటే ఉంటుందా? దంచి అవతల పడేసారు మన వాళ్ళు. మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి మన ప్రోడక్ట్లు మనమే వాడుకోవచ్చు, మనది మనమే తయారు చేసుకొని మనది మనమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిక్టాక్ పోయింది ఏమంటే వేరే యాప్లు కూడా వచ్చేసినాయి. అంతే, ఒకటి పోయినందుకు ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మెల్లమెల్లగా వాళ్ళే వేరే వాటికి కూడా అలవాటు పడుతూ ఉంటారు. సో ఇదే టాపిక్ ఈరోజు మాట్లాడదాం అనుకున్నా. రేపు మళ్ళీ కలుద్దాం కొత్త టాపిక్తో. సీ యూ టుమారో. బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. టాటా.